హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే డీప్‌సీక్. డీప్‌సీక్ ఎక్కడ చూసినా అందరి నోట ఈ మాటే వినిపిస్తుంది. అసలు ఏంటి డీప్‌సీక్? దాని ప్రత్యేకత ఏమిటి? ఒక్క రోజులోనే 20 లక్షల మంది ఈ డీప్‌సీక్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నారంటే దాని ప్రాముఖ్యత ఎంతుంది? చాట్ జీపీతో కంపేర్ చేస్తే డీప్‌సీక్ ముందంజలోకి ఎలా దూసుకుపోతుంది? అసలు మన ఇండియా పరిస్థితి ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి. టెక్నాలజీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో చెప్పలేం. ఒక్కసారి ఈ మార్పులు ఎవ్వరూ ఊహించలేనివిగా ఉంటాయి. కేవలం కొద్ది గంటల్లోనే ప్రపంచమంతా టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అదొక విప్లవం అయిపోతుంది. ఇప్పుడు చైనా తీసుకొచ్చిన ఏఐ మోడల్ డీప్‌సీక్ కూడా ఇలాంటి విప్లవాన్నే తీసుకొచ్చింది. డీప్‌సీక్ R1 పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్ వచ్చి రాగానే అన్ని చోట్ల రీసౌండ్ చేస్తుంది. ఇన్ని రోజులు ఏఐలో తోపు అనుకుంటున్న చాట్ జీపీటీని సింపుల్గా పక్కకు తోసేసింది ఈ డీప్‌సీక్. అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా? ఇంత సంచలనం సృష్టించిన ఈ కంపెనీ ఓ స్టార్టప్ సంస్థ మొదలై జస్ట్ ఏడాది మాత్రమే అవుతుంది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్ని మలుపు తిప్పగలిగే స్థాయిలో పేరు సంపాదించుకుంది డీప్‌సీక్ కంపెనీ. దీని గురించి మరో హైలైట్ కూడా చెప్పుకోవాలి. యాపిల్ స్టోర్ డౌన్లోడ్ యాప్స్ని వెనక్కి నెట్టి టాప్లో నిలిచింది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ డీప్‌సీక్ దెబ్బకి మార్కెట్లో కొన్ని టెక్ స్టాల్స్ కూడా చతికిలపడ్డాయి. జనవరి 20వ తేదీన రిలీజ్ అయిన ఈ ఏఐ మోడల్ ప్రపంచంలోనే టెక్ ఎక్స్పర్ట్స్ దృష్టిని చాలా సులువుగా వేగంగా తన వైపు తిప్పుకుంది. ఏఐ తయారు చేసిన చాట్ జీపీటీ అందుబాటులోకి వచ్చినప్పుడే అంతా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి టెక్నాలజీ కూడా ఉంటుందా అనుకున్నారు. పైగా దాని పనితీరు చూసి ఫ్లాట్ అయిపోయారు. ఏమడిగినా సరే క్షణాల్లోనే సమాధానం చెప్పేస్తుంది చాట్ జీపీటీ. కంటెంట్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఎవరు ఎలా వాడితే వాళ్ళకు అలా ఉపయోగపడుతుంది చాట్ జీపీటీ. అందుకే మార్కెట్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే చాలా పాపులారిటీని సంపాదించుకుంది. పైగా మొట్టమొదటి ఏఐ మోడల్ కావడం వల్ల అటెన్షన్ వచ్చేసింది. ఇప్పుడు దీనికి అంతా అలవాటు పడిపోయారు. ఉన్నట్టుండి మరో ఏఐ మోడల్ డీప్‌సీక్ వచ్చేసరికి అటెన్షన్ అంతా దీని వైపు నుంచి డైవర్ట్ అయిపోయింది. అందుకే అమెరికా ఒక్కసారికి ఉలిక్కిపడింది. ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై స్పందించారు. ఏఐ రేసులో వెనుకబడుతున్నాం అని చెప్పడానికి ఇదొక వార్నింగ్ బెల్ అని చెప్పారు. అంటే ఒక్క కంపెనీ అగ్రరాజ్యంలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం చాట్ జీపీటీనే కాదు, మెటా తీసుకొచ్చిన లామా, గూగుల్, జెమినీ లాంటి ఏఐ మోడల్స్ని ఒక్క దెబ్బతో వెనక్కి నెట్టేసింది డీప్‌సీక్. అది కూడా తక్కువ రోజుల్లోనే. అందుకే అంత అలజడి. అసలు ఏంటి డీప్‌సీక్? దాని గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం రండి. డీప్‌సీక్ కంపెనీని 2023లో లియాంగ్ వెన్ఫెంగ్ స్థాపించారు. ఈ రెండేళ్లలో చైనాలో ఏర్పడిన స్టార్టప్స్లో ఈ సంస్థదే పైచేయి. ముఖ్యంగా ఏఐ సెక్టార్ని మరో లెవెల్కి తీసుకెళ్లింది. పూర్తిగా ఏఐ డెవలప్మెంట్ రీసెర్చ్ కోసం ఏర్పాటు చేసిన సంస్థ ఇది. దాదాపు ఏడాది కాలంగా కొన్ని ఏఐ మోడల్స్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. కాకపోతే వాటిల్లో కొన్ని కంటెంట్ రిస్ట్రిక్షన్స్ ఉండటం వల్ల పెద్దగా పాపులర్ కాలేదు. అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన R1 మోడల్ మాత్రం సెన్సేషనల్ అయింది. అందుకు మొదటి కారణం ఈ మోడల్ కోసం కంపెనీ చేసిన ఖర్చు తక్కువగా ఉండటం. అమెరికా కంపెనీలు ఏఐ మోడల్స్ తయారు చేయడానికి $1 మిలియన్ కొద్దీ ఖర్చు చేస్తున్నాయి. డీప్‌సీక్ కంపెనీ మాత్రం కేవలం $5.6 మిలియన్లతోనే ఈ మోడల్ను తయారు చేసింది. అమెరికా ఎందుకు ఇంత షాక్ అవుతుందో కూడా మాట్లాడుకుందాం రండి. అమెరికా చైనా మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. వాణిజ్య ఆంక్షలతో ట్రేడ్ వార్ జరుగుతుంది. ఈ క్రమంలోనే అమెరికా చైనాను దెబ్బతీసేందుకు ఓ ప్రయత్నం చేసింది. ఏఐ రేస్లో చైనా ముందుకు రాకుండా హై పవర్ ఏఐ చిప్స్ చైనాకి సప్లై కాకుండా అడ్డుకుంటుంది. నేషనల్ సెక్యూరిటీ అనే కారణం చూపించి ఇదంతా చేస్తుంది. కానీ ఈ ఆంక్షలు దాటుకుని మరీ చైనా చాలా సింపుల్గా డీప్‌సీక్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. అమెరికాకి సవాల్ విసిరింది. అందుకే అగ్రరాజ్యం అంతగా షాక్ అయింది. యాప్ స్టోర్స్ చార్ట్స్ చూస్తే ఒక్క రోజులోనే డీప్‌సీక్ యాప్స్ని 20 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. చాట్ జీపీని వెనక్కి నెట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. డీప్‌సీక్ వాడటం చాలా సింపుల్. బహుశా ఇంతమంది డౌన్లోడ్ చేసుకోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా డీప్‌సీక్ పనిచేస్తుంది. ఎలాంటి కఠినమైన ప్రశ్నలకైనా సమాధానం చెప్పేస్తుంది. ముఖ్యంగా మ్యాథమెటికల్, రీజనింగ్ ప్రశ్నలకి ఆన్సర్ చెప్తుంది. కొద్ది క్షణాల్లోనే పని పూర్తి చేసేస్తుంది. అయితే యాక్యురేట్ ఆన్సర్స్ ఇవ్వటంలో చాట్ జీపీటీ కన్నా ముందంజలో ఉంది డీప్‌సీక్. కాకపోతే ఓ డ్రాబ్యాక్ ఏంటంటే చాట్ జీపీటీలో ఏఐ ఇమేజెస్ను జనరేట్ చేసేందుకు వీలుంటుంది. కానీ డీప్‌సీక్ కేవలం టెక్స్ట్ బేస్డ్ ఇంటరాక్షన్స్కి మాత్రమే పరిమితమైంది. ఏఐ మోడల్స్ని తయారు చేసుకోవాలంటే సెమీ కండక్టర్లు అవసరం. అమెరికాలో ఇన్విడియా అనే కంపెనీ భారీగా ఈ సెమీ కండక్టర్లను తయారు చేస్తుంది.
అడ్వాన్స్ చిప్ సేల్లో అగ్రరాజ్యం ముందుంది. పోనీ వాటి నుంచి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుని ఇండియాలో ప్రత్యేకంగా ఏ మోడల్ తయారు చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ అమెరికా ఎలా పడితే అలా వాటిని విక్రయించదు. దానికంటూ ఓ పరిమితి పెడుతుంది. అంతకు మించి కొనుగోలు చేయడానికి వీలుండదు. అందుకే భారత్ సొంతంగా ఏ మోడల్ని తయారు చేసుకోవడానికి ఒక సవాల్గా మారుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాట్ రాఫ్ జర్నలిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.